గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య ఏడాదైనా తిరిగి రాలేదు. ఆమె వెళ్ళిపోయినప్పటి నుంచి భర్త అత్తారింటికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. భర్త: అత్తయ్య గారు, తను ఎప్పుడొస్తుంది? అత్తగారు: అమ్మాయికి ఇంకా కోపం తగ్గలేదు, మీ దగ్గరికి రానంటోంది. భర్త: మరోసారి అడగండి. నెల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. అత్తగారు: మీకు ఏడాది నుంచి చెబుతున్నా, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నారు? తను రానంటోంది. భర్త: అదేంటోనండి, తను రానని చెబుతున్న మాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలని ఆనందం కలుగుతుంది. అందుకే పదే పదే ఫోన్ చేస్తున్నా, ఏమనుకోకండి. సుజాత: మా అత్తగారి తలనొప్పికి డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు, కానీ ఆవిడ చనిపోయారు. రమణి: అవునా? ఆ డాక్టర్ అడ్రస్ ఇవ్వు, మా అత్తగారికి కూడా తలనొప్పి ఉంది. ప్రదీప్: ఏంటి ఇంతసేపు అయినా వంట చేయలేదా? పొద్దున్నుండి ఏం చేస్తున్నావు? సరేలే, నేను హోటల్కి వెళ్ళి తినొస్తాను. సుజాత: ఏమండి, ఒక్క 5 నిమిషాలు ఉండండి. ప్రదీప్ ఆశ్చర్యపోతూ: ఏంటి, 5 నిమిషాల్లో వంట చేస్తావా? సుజాత: అయ్యో అది కాదండి, 5 నిమిషాల్లో చీర మార్చుకొని వస్తా. మీతో పాటు నేను కూడా హోటల్కి వస్తాను. భార్య: ఏమండి, చుట్టాలు వస్తున్నారని 2 కిలోల మినప్పప్పు నానబెట్టాను. ఉదయం నుంచి మన దగ్గర కరెంట్ లేదు. భర్త: నాకు ఉదయం నుంచి ఎడమ కన్ను అదురుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని.